అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగము ఏప్రిల్ 18 శనివారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రము అశుభ సమయాలు, ఈ రోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అన్న విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట ఏమిటో చూద్దాము. జీవితం ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సంతోషంగా స్వీకరించు, చిన్న విజయాన్ని కూడా ఆనందించు, అదే పెద్ద విజయానికి దారి. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ఏప్రిల్ 18, 2026 వారం శనివారము, శ్రీ పరాభావనామ సంవత్సరం, వైశాఖ మాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు, శుక్లపక్షం, సూర్యోదయం 6 గంటల 1 నిమిషంకు, సూర్యాస్త సమయం 6 గంటల 29 నిమిషంలకు, చంద్రోదయం 6 గంటల 16 నిమిషంలకు, చంద్రాస్త సమయము 7 గంటల 34 నిమిషంలకు. ఈరోజు తిథి పాడ్యమి. ఏప్రిల్ 17 సాయంత్రం 5 గంటల 21 నిమిషం నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2 గంటల 10 నిమిషంల వరకు పాడ్యమి ఉంటుంది. తదుపరి విద్యా తిథి ప్రారంభమవుతుంది. ఈ రోజున నక్షత్రం అశ్విని. ఏప్రిల్ 17 మధ్యాహ్నం 12 గంటల 2 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 18 ఉదయం 9 గంటల 42 నిమిషంల వరకు అశ్విని ఉంటుంది. తదుపరి భరణి ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మేషరాశి. ఈరోజు జన్మించిన వారందరూ మేషరాశి కిందకి వస్తారు. యోగం ప్రీతి. ఏప్రిల్ 18 రాత్రి 3 గంటల 45 నిమిషంల నుంచి ప్రారంభమయ్యి ఏప్రిల్ 18 రాత్రి 11 గంటల 55 నిమిషంల వరకు ప్రీతి ఉంటుంది. తదుపరి ఆయుష్మాన్ ప్రారంభమవుతుంది. కరణం భవ. ఏప్రిల్ 18 మధ్యాహ్నం 2 గంటల 11 నిమిషంల వరకు. తదుపరి బాలవ. ఏప్రిల్ 19 రాత్రి 12 గంటల 31 నిమిషం వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈరోజు ఉన్నటువంటి అశుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యం ఉదయం 6 గంటల 5 నిమిషంల నుంచి ఉదయం 7 గంటల 32 నిమిషంల వరకు. మరలా రాత్రి 6 గంటల 17 నిమిషంల నుంచి రాత్రి 7 గంటల 43 నిమిషంల వరకు వర్జ్యం వ్యాప్తి ఉంది అని గమనించగలరు. దుర్ముహూర్తం ఉదయం 5 గంటల 58 నిమిషంల నుంచి ఉదయం 7 గంటల 39 నిమిషంల వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల 8 నిమిషంల నుంచి ఉదయం 10 గంటల 42 నిమిషంల వరకు. యమగండం మధ్యాహ్నం 1 గంట 48 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషంల వరకు. గుళిక కాలం ఉదయం 6 గంటల 1 నిమిషం నుంచి ఉదయం 7 గంటల 35 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజున్నటువంటి అశుభ సమయాలు. ఇప్పుడు ఈ రోజున్నటువంటి శుభ సమయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాము. బ్రహ్మ ముహూర్తం 4 గంటల 26 నిమిషంల నుంచి ఉదయం 5 గంటల 14 నిమిషంల వరకు. అమృతకాలం రాత్రి 2 గంటల 52 నిమిషంల నుంచి తెల్లవారుజామున 4 గంటల 18 నిమిషంల వరకు ఉంటుంది. గోధూలి ముహూర్తం సాయంత్రం 6 గంటల 32 నిమిషంల నుంచి సాయంత్రం 6 గంటల 55 నిమిషంల వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2 గంటల 23 నిమిషంల నుంచి మధ్యాహ్నం 3 గంటల 13 నిమిషంల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 51 నిమిషం నుంచి మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషంల వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము శివుడితో. సరదాగా వీక్షకులకు ఒక ప్రశ్న. ఈరోజు ప్రశ్న, పూరి జగన్నాథ ఆలయం ఏ రాష్ట్రంలో ఉంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు విశిష్టతలు చూసుకున్నట్లయితే ఈ రోజున చంద్ర దర్శనం. పంచాంగం ప్రకారం ఈరోజు మంచిదేనా అంటే, పంచాంగం ప్రకారం ఈరోజు చిన్న చిన్న శుభకార్యాలు చేసుకోవటానికి కానీ, పెళ్లి చూపులకు కానీ, అద్దె ఇంట్లోకి మారటానికి కానీ, సాధారణ పనులు రోజువారీ పనులు చేసుకోవడానికి మాత్రమే పంచాంగం ప్రకారం ఈరోజు అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్నటువంటి రాశులు మేష, మిథున, కర్కాటక, తుల, వృశ్చిక మరియు కుంభ. తారాబలం ఉన్న నక్షత్రాలు భరణి, కృతిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పూర్వ పాల్గొని, ఉత్తర పాల్గొని, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర మరియు రేవతి. ఇక్కడ తెలియజేసినటువంటి ఈ నక్షత్రాలకు ఏప్రిల్ 18 ఉదయం 9 గంటల 42 నిమిషంల వరకు మంచి తారాబలం అనేది ఉంది. సో ఇదండి ఏప్రిల్ 18 శనివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ తెలియజేసినటువంటి అశుభ సమయములను సమీకరణ చేసుకొని మీరు నిర్వహించుకునే పనుల్లో మీరు విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. జై శ్రీమన్నారాయణ.